सकुटुंब सपरिवार समेत क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम इष्ट कार्यार्थी सिद्ध्यर्थम शत्रुहर मृत्युहर कालहर दुःखहर समस्त दोष परिहारार्थम यथाशक्ति श्री दुर्गा मल्लेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थ लंबोदरच्चविगणो विघ्नराजो गणाधिप भुवनकेतृगणाध्यक्ष पालचंद्रो गदारुणः वक्रतुण्ड शूर्पकर्णहेरम्ब स्कन्दभे महागणाधिपतये नमः षोडशनामार्चन पूजां समर्पयामि तदन्नत्तेन मण्डपाराधनं करिष्ये यदपुष्पकृष्णेन सावर्तमानो निवसनमृतं मुच्यन्ते हिरण्येन सवितारभूमान् देवो यादिभूणानिवस्यन् सूर्याभिष्टे सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि కనీసం మనము ఆ అమ్మ నామాన్నైనా జపం చేసుకుంటూ ఉండాలి. జై కాళీ జై జై కాళీ జై దుర్గా జై జై దుర్గా నామస్మరణ చేసుకోవాలి. పూజ జరిగేంత వరకు కూడా మనస్సులో నామస్మరణ జరగాలి. ఆ అమ్మ మనకి ఎలాంటి యొక్క కష్టాలు బాధలు మనకి కానీ మన కుటుంబంలో మన పిల్లలకు కానీ రాకుండా చూడాలంటే ఆ అమ్మని మనం అందరం కూడా తదేకంగా ధ్యానం చేయాలి. ఇప్పుడే అమ్మవారు మన ముందు మీ కళ్ళ ముందే ఇప్పుడే ఒక అవతారం నుంచి ఇంకో అవతారం కానీ కొద్దిసేపట్లోనే అమ్మవారు మన కోసం మాతాకి అమ్మే మాతాకి చండి మాతాకి ఆదిపరా శక్తికి ఒక్కొక్క అవతారంలో ఆ అమ్మవారికి ఉపదేవతలు ఉంటారు. కానీ ఏదైనా స్థానం అనేది లేదు. ఇంకా ఆ అమ్మ ముందు చివరికి శివుడు కూడా గజగజ వణికిపోయాడట. ఆ అమ్మ యొక్క ఉగ్రరూపం చూసి ఆమెని శాంతింపజేయడం జరుగుతుంది. బలిహరణ అంటే అమ్మవారికి ఇచ్చేటువంటి ఉగ్ర అవతారంలో ఉన్న అమ్మవారికి ఇచ్చేటువంటి ఆహారము. అంతేకాని మనమేదో అరుచుకుంటూ ఎగురుకుంటూ దురుక్కుంటూ వారి ఆధ్వర్యంలో ఎల్లు నాగారం ఆకులవారి గణపురంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహాన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈరోజు మహాన్నదాన కార్యక్రమానికి చేసిన భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జరగడానికి కారణం అమ్మవారిని 11 సంవత్సరాల నుంచి ఏటున్నర ఆకులవారి గణపూర్లో కొలువై ఉంది. భక్తుల ఆదరణ పొందుతుంది అమ్మవారు. భక్తులకు చాలా విశేషంగా అన్ని కార్యక్రమాల్లో విజయం చేకూరుస్తుంది అమ్మవారు. 11 సంవత్సరాల్లో ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అమ్మవారు చాలా చక్కగా చూసుకుంటుంది భక్తులందరినీ. ఈ హైవే రోడ్డు వచ్చే క్రమంలో ఈరోజు కొత్త షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది పక్కన. ఈ షెడ్ ఏర్పాటు చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ అమ్మవారు 11వ సంవత్సరం జరుగుతున్నందున ఈ అమ్మవారికి మహాన్నదాన కార్యక్రమం మహాన్నదాన నివేదన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం చేస్తున్న ఈసారి అధిక సంఖ్యలో పాల్గొనాలని భక్తులందరూ శ్రీ హనుమాన్ సత్సంగ్ వారి తండ్రి తరపున కోరుతున్నారు.